ముస్సోరిలో అనుమానాస్పదంగా మృతి చెందిన విశాఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. న్యాయ విచారణ కోసం 10 రోజులు ఉత్తరాఖండ్లో ఉన్న రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి విశాఖపట్నం చేరుకున్నారు. తమ కుమార్తె మృతికి భర్త శ్రీచరణే కారణమని వారు బలంగా ఆరోపిస్తున్నారు. ఉత్తరాఖండ్ పోలీసులు శ్రీచరణ్పై హత్య కేసు నమోదు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఏపీ డీజీపీకి ఉత్తరాఖండ్ డీజీపీతో మాట్లాడాలని కూడా ఆదేశించారు సీఎం. 2 రాష్ట్రాల సహకారం తమకు మరవలేనిదని తల్లిదండ్రులు అన్నారు. ఇదే అంశంపై విశాఖ నుంచి మా ప్రతినిధి నరసింహ పూర్తి సమాచారం అందిస్తారు. విశాఖలోని అనుమానాస్పదంగా ఏదైతే ముస్సోరిలో అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే 10 రోజుల దర్యాప్తు అనంతరం అయితే విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నారు. అదేవిధంగా 10 రోజులు ఏదైతే రాధా గాయత్రి మరణం అనంతరం కూడా దర్యాప్తులో భాగంగా 10 రోజులు కూడా ముస్సోరిలో నుండి వివిధ న్యాయ వ్యవస్థలను కూడా ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా ఈ 10 రోజులు కూడా ఏదైతే ముస్సోరిలో జరిగినటువంటి కీలక పరిణామాలు అడిగే ప్రయత్నం అయితే విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతులను అయితే మరి అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. అది చూసుకుంటే ఏదైతే విశాఖలో నుండి విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్న రాధా గాయత్రి తల్లిదండ్రులను అయితే అడిగి తెలుసుకుని 10 రోజులు కూడా ఏదైతే అక్కడ ముస్సోరిలో జరిగినటువంటి కీలక పరిణామాలు, న్యాయ వ్యవస్థలో జరిగినటువంటి అంశాల గురించి ఏమన్నారండి అక్కడి నుంచి? ముస్సోరిలో మాత్రం మాకు చాలా హెల్ప్ చేశారండి. అక్కడంతానే బాగానే జరిగింది. ఇక్కడ మన ఏపీ వాళ్ళు కూడా మనకి సపోర్టెడ్గా ఉన్నారు. ముస్సోరి పోలీసులు అయితేనేమి అందరూ సపోర్టెడ్గా ఉన్నారు. అందుకే మేము వారం రోజులు ఉండవలసి వచ్చింది. వాటికి 10వ రోజు అయిందండి మేము వెళ్ళి అక్కడికి. మా పాపకు న్యాయం జరుగుతుంది అనే భరోసాతోనే ఉన్నాము. చేస్తాము అని కూడా చెప్పారు వాళ్ళు. అయితే మేము వెళ్ళిన ఏరియా, ముస్సోరి చూడడానికి వెళ్ళిన ఏరియా అయితే చాలా భయంకరంగా ఉందండి. అక్కడ మనుషులు అయితే వెళ్ళలేము. కానీ నేను ఆయన వెళ్ళామంటే మా పిల్ల అక్కడే ఉందని ఒక బాధతో వెళ్ళి నేను దాన్ని పిలవడం జరిగింది. రా అమ్మ ఇంటికి రా, మేము వచ్చామని. అక్కడికి వెళ్ళాక నేను అయితే చలించిపోయానండి. నా ప్రాణం పోయేంత పని అయింది. అలాంటి క్రూర మృగాలు ఇంకా మన సమాజంలో ఉన్నాయంటే భయం వేస్తుందండి. చాలా భయంగా ఉంది. ఆడపిల్లలు రక్షణ లేదు. చిన్న పిల్లల్ని పెంచి పెద్ద చేసుకుంటాము. 26 ఏళ్ళు 27 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపిస్తాము. నచ్చలేదనే ఒకే కారణంతో అలా చేయడం తప్పండి. మీకు నచ్చకపోతే పంపించేయండి పిల్లలకి. ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపుకోతండి ఈరోజు. మాకే కాదండి, మాలాంటి తల్లిదండ్రులు ఎందరో ఉంటారు. వాళ్ళకి కూడా చెప్పవలసింది ఇది. నచ్చలేదు అంటే అమ్మాయికి నచ్చపోయినా అబ్బాయికి నచ్చకపోయినా వదిలేయండి, ఇంటికి పంపించేయండి. మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అంటే చాలండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు ఈరోజు. కానీ ఇలా చంపే అనేది అసలు ఆ చట్టాన్ని ముందు మనం ఇది చెయ్యాలన్నదే నా కోరిక అండి. అలాంటి ఇది రాకూడదండి అసలు. అదే నేను చూడండి సుధాకర్ గారు, ఈ రోజుకి ఏదైతే న్యాయ వ్యవస్థలో ఈరోజు 17వ తారీఖు వరకు కూడా ఈ కేసులో ఉన్నటువంటి కీలకమైన అంశాలు కూడా చర్చించే విధంగా కూడా ముస్సోరి గవర్నమెంట్ ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే దీంట్లోని మార్పులు చేర్పులు ఉంటే తమ న్యాయస్థానం వరకు తీసుకురండి అని చెప్పి కూడా ఇప్పటికే ముస్సోరి ప్రభుత్వం అయితే దీనిపై మీరు సమగ్రంగా న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? 100% న్యాయం జరుగుతుందండి. అందులో ఏం ఇది లేదు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అన్ని రకాలుగా మాకు సపోర్ట్ ఉంది. ఇప్పుడు మేము 21 రోజు బట్టి మేము పోరాడుతున్నాం మా బిడ్డ కోసం. మా బిడ్డ ఎలాగా మా దగ్గర లేదు. అయినా మేము తిండి తిప్పులు అన్నీ మానేసి, నిద్రాహారాలు మానేసి మేము పోరాడుతున్నాం, పరుగులు ఎడుతున్నాం. ఆ కుక్క ఏం చేస్తుంది? పరుగులు ఎడుతుంది. వాడు ఎక్కడ వాడికి ఎవడు సెలెక్టర్ ఇస్తున్నాడో తెలీదు, ఎవడు కాపాడుతున్నాడో తెలీదు. పరిగెట్టిన వాడు ఇప్పుడు ముందు తప్పు చేస్తాడు, తర్వాత పరుగులు ఎడతాడు. పరుగులెట్టిన ఆఖరికి ఇదవుతాడు కదా వాడు ఎక్కడో చోట. ఇప్పుడు చట్టం చాలా ఇదైంది, చట్టానికి చాలా ఇది ఉంది. ఇప్పుడు తప్పు చేసిన వాడు ఇవాళ విర్రవీగి పరుగెడుతున్నాడు. వాడికి బుర్రలో ఇది పని నేను తప్పు చేశానని ఇది అవ్వట్లేదు. వాడు ఏదో అనుకుంటున్నాడు. కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. మా అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరుగుతుంది. నేను చెప్పేది నాటి యువతకి కూడా ఈరోజు మీరు ఇచ్చే ఏ సందేశము, అదేవిధంగా ఎలాంటి పరిణామాలు జరగకుండా అటు ప్రభుత్వాలు కూడా ఏ విధమైన ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది కదండి. ఒక మాట నేను చెప్తున్నాను, యువత అంటే ఏంటంటే ఈ మృగముగురాలు నచ్చారండి. వాడు తల్లిదండ్రులు ఇవాళ రేపు తల్లిదండ్రులు ఉద్యోగాలు అది ఇది ఇటువంటి మృగాలను వదిలేస్తారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి విచ్చలవిడిగా తిరగడం. ఇప్పుడు ఒక మందు అలవాటు ఉందనుకోండి, తాగుడు అంటే ఏంటుంది, బయట స్మెల్ వస్తుంది, ఊగడం జోగడం ఇటువంటివి చేస్తారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి డ్రగ్స్ అలవాటు చేసుకోవడం, హెరాయిన్ వేసుకోవడం ఇటువంటివన్నీ చేయడం. వాడు ఏంటంటే బుర్రలోకి వెళ్తుంది తప్ప ఆ నిష వాడు ఏం చేస్తున్నాడు అన్నది వాడు తెలీదు. తల్లిదండ్రులు ఏంటి మా బిడ్డలు మంచి వాళ్ళు అనుకుంటారు తప్ప వాడు బుర్ర ఎలా పనిచేస్తుందో వాళ్ళకి తెలియట్లేదు. అర్థమైందండి.
మా మా బిడ్డే బంగారం అనుకున్నారు తప్ప ఇటువంటి మృగాలని పెంచుతున్నప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ అన్ని ఎవరు కనిపెట్టట్లేదు. వాడు ఏ టైంలో వచ్చామో మా అబ్బాయి ఆఫీస్ పని అంటాడు, వాళ్ళ అదే ఏముంటుంది స్పెషల్ క్లాసులు అంటున్నాడు, అది అంటున్నాడు తప్ప వీడు చేస్తున్న వ్యాపకాలు ఏమిటో వాళ్ళకి తెలియట్లేదు తల్లిదండ్రులకి. అవి గ్రహించినప్పుడు ఏ ఇదవడం మంచి సంరక్షణలోనే పెరుగుతాడు. నేను ఒక చెప్తానండి, యువత అంటే ఆడపిల్లైనా మగపిల్లడైనా ఒక ఇది ఉంది. మన సాంప్రదాయం ఏంటంటే ఒక విధంగా పెళ్ళి అనేదానికి ఒక మన సాంప్రదాయం అండి. అలాంటిది ముందు ఒక పెళ్లి చూపులు అనేది ఏర్పాటు చేస్తాం. అలాంటప్పుడు ఆ అమ్మాయి నడవడికి కానీ, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ప్రవర్తన కానీ, ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన కానీ ముందే తెలుస్తాయి ఆ పెళ్లి చూపుల్లో. అలాంటప్పుడు 75% తెలుసుకుంటాడు, ఆడైనా మగైనా, ఆడపిల్లకి చూసినా మగపిల్ల. అలాంటప్పుడు నచ్చలేదు అని వదిలేసుకోవచ్చండి. మాకు నచ్చలేదు పెళ్లి చేసుకున్నాక నాకు నచ్చలేదు అనే ఒక్క ముక్కలోని అమ్మాయినైనా అబ్బాయినైనా హింసించడం పద్ధతి కాదు. ఇది కట్టుబాటుకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారండి యువత. అది కొంచెం తెలుసుకోవాలి అందరూని. తల్లిదండ్రులకి ఎంత బాధపడతారా అన్నది తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు మగపిల్లనైనా ఆడపిల్లనైనా. ఆ పిల్లల్ని ఇలాగ అర్ధమధ్యాహ్నంలోని లేకుండా చేసేస్తే ఆ తల్లిదండ్రులు ఎలాగండి ఉంటారు? తిండి తినక ఇది లేక పిల్లల్ని పెంచుకుంటారు. ఆ పిల్లలకి ఇలాగ రక్షణ లేకపోతే ఎలాగండి? మగపిల్లడికైనా అంతే, ఆడపిల్లకి. నేను ఇద్దరికీ చెప్తున్నాను, ఇద్దరిని అంటున్నాను. నా పిల్లకి ఈ రోజు ఇలా జరిగింది అంటే ఇలాంటి ఆడపిల్లలు జరగకూడదు, మగపిల్లలు జరిగింది అంటే అలాంటి మగపిల్లలకు కూడా జరగకూడదు. ఇది యువత మీరే చూసుకోవాలి. నేను ఏదైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి అందరూ. ఇదే నేను చెప్పవలసింది. నేను ఇంతకన్నా మాట్లాడలేకపోతున్నాను. చూసుకోండి, ఏదైతే ఇప్పుడు మీరు కూడా ఏదైతే సత్యవతి సుధాకర్ మీరు వెనకాతలు ఉండి కూడా ఏదో పూర్తిగా దర్యాప్తులో భాగంగా మీరు కూడా చెప్పారు. అక్కడ న్యాయ వ్యవస్థ, అక్కడ న్యాయాధికారులు ఈ కేసుపై కూడా ఏ విధంగా దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని చెప్తున్నారు? ఫస్ట్ థింగ్, ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయండి. ఒకటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, అక్కడ ఉత్తరాఖండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లో చాలా ఫాస్ట్గా వెళ్తుందండి. అక్కడ మన ఆశీష్ చౌహాన్ గారు మెజిస్ట్రేట్ ఎంక్వైరీకి కాల్ఫర్ చేసిన వెంటనే అక్కడ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ముసూరి నుంచి ఆయన రాహుల్ ఆనంద్ గారు ఐఏఎస్ ఆయన వేగవంతం చేశారు. ఫస్ట్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు లీగల్గా, తర్వాత విజ్ఞప్తి చేశారు. ఒక 7 డేస్ అందరికీ పబ్లిక్ నోటీస్ ఇచ్చి పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అక్కడ లోకల్లో యంత్రాంగం అందరినీ ఆయన ఇది చేశారండి, లైక్ అందరికీ అలర్ట్ చేశారు. అండ్ రెండోది ఏంటంటే 7 రోజుల తర్వాత ఖచ్చితంగా శ్రీచరణ్ కుటుంబం కానీ ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ తప్పించుకున్నట్టు కుదరదండి. మెజిస్ట్రేట్ ఎంక్వైరీలు అంటే ఖచ్చితంగా ముందుకు రావాలి. అలానే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక రకంగా ప్రత్యేకంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ హిస్టోపాథలాజికల్ రిపోర్ట్ కొంచెం లేట్ అవ్వడం వల్ల వాళ్ళు మర్డర్ కేసు 103 బిఎన్ఎస్ సెక్షన్ 103(1) ఒకటి, అండ్ రెండోది ఇప్పుడు రీసెంట్గా డౌరీ డెత్లో ఇది కేసు నమోదు చేశారండి. ఇది కోర్టుకి వాళ్ళు కూడా ముసిరి కోర్టులో పర్మిషన్ తీసుకుంటున్నారు. శ్రీచరణ్కి నాన్ బెయిలబుల్ వారెంట్ ఏమైనా కోర్టు పర్మిషన్ తీసుకుని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళు ఉత్తరాఖండ్ పోలీసులు క్లియర్గా చెప్తున్నారు, మేము ఢిల్లీకి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ఇంటికి పంపించాం, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పాము, అడ్వకేట్ని పంపిస్తున్నారు. అడ్వకేట్ని పంపిస్తే కాదండి, ఫస్ట్ థింగ్ శ్రీచరణ్ని ముందుకు రమ్మనండి. సో లేదు, వాళ్ళు ఏదైనా అంటే అడ్వకేట్ని చూపించి లాని చూపించి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి. ఇది శ్రీచరణ్కి మంచిది కాదు. అంటే తను ఏదైనా చేసుకోవచ్చు, తను తప్పు చేసి ఉండకపోవచ్చు, కానీ అది ముందుకు రావాలి కదా. ఇప్పుడు మేము ముందుకు వస్తున్నాం, మా దగ్గర అన్ని ఆధారాలు చూపిస్తున్నాం. తను వచ్చి ఇది వాళ్ళు మాట్లాడుతుంది తప్పు, మా అత్త మామ మాట్లాడుతుంది తప్పు, లేదా రాధా గాయత్రి కుటుంబం మాట్లాడుతుంది తప్పు అని చెప్తే ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఇది చేయక తను అందరినీ ఇప్పుడు ఇది నేషనల్ న్యూస్ అయిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వం కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మీకు మీ మీడియా ద్వారా మళ్ళీ చెప్తున్నామండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు నారా లోకేష్ గారిని కలిసిన తర్వాత మాకు తెలీదు లోకేష్ గారు ఫోన్ చేశారని చెప్పి ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి. సో మీడియా ద్వారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి తప్పకుండా. ఎందుకంటే మంచి మాట్లాడాలి సార్, ఇది రాజకీయం చేసే ఇది కాదు, మ్యాటర్ కాదు, మంచి మాట్లాడాలి. లోకేష్ గారు ఆ రోజు బిజీగా ఉన్నప్పుడు కూడా మాకు మాట్లాడి, అండ్ ఇది ప్రత్యేకంగా లోకేష్ గారు ఇంత దృష్టి పెట్టడానికి కారణం హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు, విశాఖపట్నం సిపి బాగ్చి గారు, అండ్ మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ టీడీపీ ప్రెసిడెంట్ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఆయన రోజు తప్పించి రోజు నాకు ఫోన్ చేయడం, అంటే అతను ఎంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడ ఈవెన్ జాలార్పేటలో అది అయినప్పుడు, అంటే ఫిషర్మెన్ అది అయినప్పుడు కూడా వాళ్ళంతా చూస్తున్నప్పుడు ఆయన ఏదో విధంగా నాకు రాత్రి అప్పుడు 10 గంటలకి 11:30కి ఫోన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఈ వారం రోజుల నుంచి. సో అతనికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలండి. అంటే ఇదేంటంటే
ఖచ్చితంగా ఇది న్యాయం జరగాలి, ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలి. ఎందుకంటే ఆడపిల్లే లేదు, ఫస్ట్ థింగ్ వాళ్ళ కుటుంబంలో రాధా గాయత్రి గారే లేదు. ఆవిడ ఆత్మ శాంతించాలంటే ఇవన్నీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇది ఒక దేశానికి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి పల్లా శ్రీనివాసరావు గారు అన్నారు, అలాగే లోకేష్ గారు, నారా లోకేష్ గారు అన్నారు, అలాగే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా చాలా దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. సో ఆల్మోస్ట్ ఆల్ మాకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండు ప్రభుత్వాలు మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంత దూరం వెళ్ళి ధైర్యంగా పోరాడుతున్నామండి. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఈ 10 రోజులు కూడా ఏదైతే ముస్సోరి ప్రభుత్వంలో కూడా 10 రోజులు కూడా న్యాయ విచారణ జరిగిందని, అదేవిధంగా ఈ నెల 17వ తారీఖు లోపు కూడా ఏదైతే ముస్సోరి ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటన కూడా వెలువరించింది. ఈ కేసులో నుంచి లోపాలు అదేవిధంగా ఏవైనా ఎవరికైనా సందేహాలు ఉంటే కూడా తమకు తెలియచేయాలని కూడా ఇప్పటికే నివేదిక ద్వారా పత్రికా ప్రకటన కూడా ముస్సోరి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిందని కూడా ఎవరైతే రాధా గాయత్రి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. ఏదైనా ఈ కేసు విషయంలోని 2 ప్రభుత్వాలు కూడా మాకు సమృద్ధి న్యాయం చేస్తున్నాయని, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్తో పాటుగా పల్లా శ్రీనివాసరావు, హోంశాఖ మంత్రి అనిత కూడా ఈ కేసు విషయంలో ఎప్పటికప్పుడు పునర్విచారణ, అదేవిధంగా మాతో పాటుగా కలిసికట్టుగా ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఈ కేసుపై కూడా ఎప్పటికప్పుడు సమీక్ష కూడా నిర్వహిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ కేసులో కూడా తప్పకుండా మేము విజయం సాధిస్తామని, అదేవిధంగా మాకు న్యాయం జరుగుతుందని కూడా ఏదైతే రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే చెప్పడం జరిగింది. మరలా కూడా కొన్ని యొక్క సాక్ష్యాధారాలు పట్టుకొని మరలా ఏదైతే ముస్సోరి ప్రభుత్వానికి అందజేయని ఉన్నామని కూడా ఒక రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి.